చిత్తూరు జిల్లా పరిషత్ మందిరంలో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కుప్పం హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేసి సుమారు 22 కూరగాయలు, పూలు ఇలా అనేక రకాల డెవలప్మెంట్ చేసే ప్రక్రియ కొనసాగించారని, అతి తక్కువ ఖర్చుతో ఏడాదికి 3.5 కోట్లు టర్నోవర్ చేశారని, అయితే అక్కడ సిబ్బంది కొరత ఉందని, పూర్తి స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేస్తే వండర్ క్రియేట్ చేయొచ్చని ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత అక్కడ 22 రకాలైన హార్టికల్చర్ పంటలు ఏదైతే మనకి వెజిటబుల్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు డెవలప్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎక్కువ. ఈరోజు అతి తక్కువ సిబ్బందితోటి ఆ సెక్టర్ సంవత్సరానికి 3.5 కోట్ల రూపాయల పైన టర్న్ ఓవర్ చేస్తున్నారు. అక్కడ క్రిసాక్ట్తో కలిసి పీపీపీ మోడల్లో 1.5 crore రెవెన్యూ ప్రాఫిట్ కూడా వచ్చింది. రీసెంట్గా జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ టైంలో డీటీ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, మిమ్మల్ని మీ టీంని. అయితే ఇన్ఛార్జ్ మంత్రివర్గులకి, కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్, హార్టికల్చర్లో మనకి స్టాఫ్ షార్టేజ్ అనేది ఉంది సార్. ఇంకొంచెం మన అడిషనల్ స్టాఫ్ రిక్వైర్మెంట్ కనుక ఫుల్ఫిల్ చేస్తే వీ కెన్ క్రియేట్ వండర్స్ ఫ్రమ్ దట్ సిఓఏ. దయచేసి ఇది నోట్ చేసుకొని కొంచెం ఇమీడియట్గా దీని మీద వర్కౌట్ చేయాలని నా రిక్వెస్ట్. అట్లాగే ఇప్పుడు ఆయిల్ ఫార్మ్స్ మీరు చెప్తున్నారు సార్, బైబ్యాక్ అది ఎంతవరకు గ్యారెంటీ? ఎందుకంటే ఈరోజు ఇంపోర్ట్ ఆయిల్ అంతా మనం మలేషియా నుంచి ఇక్కడ